హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్‌లో కానివ్వండి, బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి అండ్ అలాగే ఏవైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానివ్వండి, జస్ట్ 10 మినిట్స్‌లో ఇలా క్విక్‌గా చేసేసుకోగలిగే కొబ్బరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కొబ్బరన్నాన్ని చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే క్విక్‌గా కూడా చేసేసుకోవచ్చు అండ్ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ కొబ్బరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ కొబ్బరన్నం కోసం ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా ఒక మిక్సర్ జార్లో 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5-6 దాకా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కొబ్బరి చిప్పని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి పలుకులను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి డ్రై కోకోనట్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక 4-5 దాకా మిరియాలను కూడా యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. సో 4-5 దాకా మిరియాలను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్కలు 3 లవంగాలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 ఇలాచీని యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే, మీరు వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ అంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక 5-6 క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు వద్దు అనుకుంటే ఈ క్యాష్యూస్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా క్యాష్యూస్ని యాడ్ చేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కోకోనట్ పౌడర్ ఏదైతే ఉందో ఆ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే ఈ కోకోనట్ పౌడర్ మాడిపోయి టేస్ట్ చేంజ్ అవుతుందన్నమాట. ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుందన్నమాట. సో అప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత స్పైసీనెస్కి తగినంత కారం అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అండ్ అలాగే ధనియాల పౌడర్ రైస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, ఈ కొబ్బరన్నాన్ని చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో మీరు కూడా లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఎప్పుడు రొటీన్లా కాకుండా ఇలా డిఫరెంట్గా కొబ్బరన్నాన్ని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇక పెద్దవాళ్ళైతే చెప్పనక్కర్లేదు. మీరు కూడా ఖచ్చితంగా ఇలా కొబ్బరన్నాన్ని ట్రై చేసి చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఆనియన్ కసాలా అండ్ అలాగే మిర్చి కసాలాతో కూడా ట్రై చేయొచ్చు, లేకపోతే నార్మల్గా అయినా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా తిన్నా. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.